బ్రేకింగ్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లాలో గ్రామాభివృద్ధి కమిటీలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. 10 రోజుల వ్యవధిలోనే 3 వీడీసీలపై కేసులు నమోదు చేశారు. గ్రామ బహిష్కరణలు, సాంఘిక బహిష్కరణలు చేస్తే ఊరుకునేది లేదని పోలీస్ శాఖ హెచ్చరిస్తోంది. దర్పల్లి మండలం దుబ్బాకలో 40 పద్మశాలి కుటుంబాల బహిష్కరణపై వీడీసీ ప్రతినిధులపై కేసు నమోదైంది. వేల్పూర్ మండలం అమీనాపూర్ గ్రామంలో 35 దళిత కుటుంబాల బహిష్కరణ చేసిన వీడీసీలు 24 మందిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. అలాగే మోర్తాడ్ మండలం షెట్పల్లి గ్రామంలో కుటుంబం బహిష్కరణకు కారణమైన 7గురిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. జరిమానాలు విధించడం, బహిష్కరణలు చేయడం చట్టరీత్యా నేరమని పోలీసులు చెబుతున్నారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లాలో గ్రామాభివృద్ధి కమిటీలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. 10 రోజుల వ్యవధిలోనే 3 వీడీసీలపై కేసులు నమోదు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ భూపతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. భూపతి, ఏమిటి ఈ గ్రామ బహిష్కరణలు ఇవన్నీ కూడా పాత పద్ధతులు ఇంకా ఊళ్ళలో కొనసాగుతూనే ఉన్నాయా? దీనికి సంబంధించి పోలీసు శాఖ కఠినమైన నిర్ణయాలు తీసుకుంటోందని చెప్తూ వస్తున్నారు. ఏం జరుగుతోంది యాక్చువల్లీ? నిజామాబాద్ జిల్లాలో గ్రామ అభివృద్ధి కమిటీల ఆరాధనలు రోజు రోజుకు పెరిగిపోతున్న పరిస్థితి గత 3 దశాబ్దాలుగా నిజామాబాద్ జిల్లా పరిధిలోని పాల్గొండ నిజామాబాద్ నియోజకవర్గం పరిధిలో గ్రామాభివృద్ధి కమిటీల పెద్దలం కొనసాగుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థకు సమాంతరంగా గ్రామాభివృద్ధి కమిటీలు ఇక్కడ సముద్రం పాలన కొనసాగిస్తున్న పరిస్థితి నెలకొంది. గత 10 ఏళ్లలో చూస్తున్నట్లయితే ఈ గ్రామాభివృద్ధి కమిటీలు వీడీసీలు చెప్పే విధంగా కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. అయితే గత 10 రోజులుగా చూస్తున్నట్లయితే గ్రామాభివృద్ధి కమిటీలపై నిజామాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపుతుంది. గ్రామాభివృద్ధి కమిటీ ఆదరణను తగ్గించడంతో పాటు ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు పోలీస్ శాఖ చర్యలు చేపడుతుంది. ముఖ్యంగా గ్రామాలను సాంఘిక బహిష్కరణకు, గ్రామ బహిష్కరణలు చేపట్టేందుకు పోలీస్ శాఖ సిద్ధమైంది. ఇప్పటికే 10 రోజుల వ్యవధిలోనే 3 గ్రామాలకు సంబంధించిన వీడీసీలపై కేసులు నమోదైంది. దీంట్లో ఉక్కుపాదం నమోదు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా దర్పల్లి మండలం దుబాక గ్రామంలో వీడీసీ ప్రతినిధులు గ్రామానికి చెందిన 40 పద్మశాలి కుటుంబాలకు సాంఘిక బహిష్కరణ చేయడంతో పోలీసులు అక్కడ కేసు నమోదు చేసుకుని వీడీసీపై చర్యలు తీసుకున్నారు. వారికి రిమాండ్ తరలించిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా మోర్తాడ్ మండలంలోని అమీనాపూర్ గ్రామంలో భూ వివాదాలకు సంబంధించి, అదేవిధంగా షెట్పల్లి గ్రామంలో నెలకొన్న సంఘటనలకు సంబంధించి ఆ గ్రామాభివృద్ధి కమిటీలపై కేసులు నమోదు చేశారు. ఇప్పటికే ఆ నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 3 కేసులు వీడీసీలపై నమోదు చేయడం గతంలో ఇప్పుడు జరగలేదు. ప్రభుత్వం పోలీస్ శాఖ మాత్రం ఉక్కుపాదం మోపుతుంది. గ్రామాభివృద్ధి కమిటీ ఆవరణను తగ్గించడంతో పాటు ప్రజాస్వామ్య పాత్రను పెంచేందుకు కూడా పోలీస్ శాఖ సమాయత్తమైంది. ఈ నేపథ్యం నుండి వీడీసీలు పై అదేవిధంగా ఉక్కుపాదం మోపాలని కూడా పోలీస్ శాఖ నిర్ణయించింది. నిజామాబాద్ అడిషనల్ డీజీ జయరాం ఇప్పటికే ఆర్మూర్ పాల్గొండ నిజామాబాద్ నియోజకవర్గాలు వీడీసీలపై చర్యలు చేపడుతున్నారు, కేసులు నమోదు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో సాంఘిక బహిష్కరణలు, అదేవిధంగా గ్రామ బహిష్కరణలు చేసేదానికి వీళ్ళకు ఇలాంటి సామాజిక కార్యక్రమాలు చేపట్టే చర్యలు చేపడతాం, కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు చేస్తున్నారు. గత సాంప్రదాయాలకు చెరుపెట్టే విధంగా పోలీసులు మాత్రము చర్యలు చేపడుతున్న పరిస్థితి. అయితే ఒక్కసారి కేసులు నమోదు కావడంతో వీడీసీలో ఒక గుడ్డు మాత్రం ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒకేసారి 10 రోజులు 3 గ్రామాభివృద్ధి కమిటీలపై కేసులు నమోదు చేసి రిమాండ్ తరలిస్తున్నారు. దీంతో పోలీసుల చర్యలతో పరిస్థితి నెలకొంది. ఓకే, థ్యాంక్ యూ భూపతి.